ఎవడడ్డం వస్తావో ఎట్లా వస్తావో నేను చూస్తా. అవసరమైతే ఇదే జుక్కలు కడ వచ్చి చేసుకొని ప్రాజెక్టు కట్టిపించి చూపిస్తా. మీకు 100% చేసి చూపిస్తానని మనం చేస్తా ఉన్నాం. జరగాలి, అంత మొండిగా కావాలి. అంత మొండిగా అయితేనే తెలంగాణ మనం బాగుపడతాం, ముందర పడతాం, బతుకులు బాగుపడతాయి. వచ్చిన తెలంగాణ సార్థకం అవుతుంది. అందరం కూడా ఆనందంగా బతకాలి. ఈ మాటలు నేను చెప్తుంటే బాగా జనం వస్తాను, విపరీతమైన జనం వస్తారు. ఆ జనం వచ్చేసి యాడికి పోయినా నేను ఊహించిన నాకు 12 గంటల మీటింగ్ అంటే నిజంగా ఇంత ఎర్ర టెండర్ ఇవాళ రాదు జనం. సాధారణంగా 12 గంటలు ఖర్చు చాలా కష్టం, సక్సెస్ కాదు 12 గంటలు. మరి ఎంత బాగా ఇంత మంది వచ్చిన మా అక్కయ్యలను కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిందంటే ప్రేమ లేకపోతే ఈ జనం రారు. దీన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి చివరికి యాడికి దిగిందంటే కేసీఆర్ పొన్నాల లక్ష్మి ఈ ముచ్చట మీరు వినాలి, మీకు సంబంధించింది కాదు, నేను వినాలి. కేసీఆర్ నీ మీద ఎంక్వైరీ చేస్తాం, నీ ఆస్తులు ఎంక్వైరీ పెడతాం, నేను దండం పెడతా రాండి పోయి, మంచి సంతోషం. ఇక నేను చాలా మంది దొంగలను ఎంక్వైరీ చేసేది రేపు. మరి నా సాపుకుంటేనే కదా పని పట్టుకోవాలి నేను, అందుకోసం వెల్కమ్ రండి. కానీ పొన్నాల లక్ష్మయ్య దీనికి సమాధానం చెప్పు. నీకు మనిషి అయితే ఇవాళ నీ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయి. నువ్వు నన్ను దొర అంటావు, నేను దొరనా? కేసీఆర్ పాలన వస్తే దొరల పాలన వస్తుందా? ఎవరు దొరలు, ఎవరు దొంగలు తెలంగాణలో. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి నిరుపేద దళితులకు ఇచ్చిన భూమిని కబ్జా చేసిన 14 ఎకరాల భూమిని నువ్వా దొరవు నేనా? ఇక నీ రాంపూర్ గ్రామం ధర్మసాగర్ మండలం దళితులకు ఇచ్చిన భూమిని బాజాప్తా నువ్వు కబ్జా చేసిన, నువ్వు కబ్జా కోరు. నా దగ్గర కంప్లీట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నువ్వు దాన్ని ఈ భూములు 1971లో దళితులకు అసైన్ చేసిన భూములు 91లో నువ్వు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, ముటేషన్ కూడా చేయించుకున్నావు. అంటే నువ్వు చేసిన పాపానికి ఆనాడు నీ ఒత్తిడికి ముటేషన్ చేసిన అధికారులు కూడా ఇలా సస్పెండ్ అవుతారు, వాళ్ళు కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. నీ కుటుంబం పేరు మీద ఉన్న తిరుమల హ్యాచరీస్ దానికోసం నువ్వు ఈ దందా చేసినావు. నీ కొడుకు, నీ సోదరుని కొడుకు పొన్నాల రామ్మోహన్ నీ పేరు మీద భూములు ఉన్నాయి. దానికి సంబంధించి 18/12/2006లో ధర్మసాగర్ ఎమ్మెల్యే, ధర్మసాగర్ ఎంఆర్ఓ ఇవి ప్రభుత్వ భూములను కూడా ప్రకటించారు. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, దాని పాని నకలు కూడా నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా దీని మీద మాధవరెడ్డి అని ఒక పెద్ద ఆయన కోర్టులో కేసేషన్ నీ మీద రిట్ పిటిషన్ నంబర్ 24,437/2012 ఇది ఈ విధంగా నువ్వు దాన్ని భూమిని కబ్జా చేసినావు. దాని మీద కేసు కూడా ఇప్పుడు నడుస్తా ఉంది. ఇవి దానికి సంబంధించిన పహాని నకళ్ళు, అధికారిక డాక్యుమెంట్లు, ఎంఆర్ఓ ఇచ్చినటువంటి, కలెక్టర్ ఇచ్చినటువంటి, ఇది నీ చరిత్ర. దళితులకు అసైన్ చేసిన భూములు దిగమింగినవు. ఒక్క క్షణం కూడా నువ్వు పిసిసి అధ్యక్షుడు ఉండటానికి వీలేదు. రాహుల్ గాంధీ నువ్వు మన ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మాట్లాడినావు. జయరాం రమేష్ పొద్దున లేస్తే నువ్వు కేసీఆర్ వస్తే దొంగల పాలన వస్తుందని చెప్తున్నావు. మీరు ఒక దొంగను పెట్టిన, భూ దొంగను పెట్టిన పిసిసి అధ్యక్షునిగా. మీ పార్టీ అధ్యక్షుడైన భూ దొంగ ఉన్నాడు, అసైన్డ్ భూమి. ఆయన ఇప్పుడు చట్టానికి అతీతులు కాదు. నేను వరంగల్ జిల్లా కలెక్టర్ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ విషయంలో ఇమ్మీడియట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఆ భూములు కబ్జా తీసుకోవాలి వెంటనే. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆయన ఎవరో నేను ఫోన్ కూడా మాట్లాడతా. ఈ రోజు నాకు రాత్రి ఈ వివరాలు వచ్చినాయి. పొన్నాల లక్ష్మయ్యను వెంటనే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఇదంతా బయట బండారం బయటికి రావాలి, ముందు రావాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ఉంది. ఐఎమ్ అర్నెస్ట్లీ అప్పీలింగ్ టు హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. I have all sufficient evidence against Mr. Ponnala Lakshmaya and the records are available with the Dharmasagar MRO of Warangal district. I earnestly appeal to His Excellency Governor of Andhra Pradesh to initiate criminal action against Mr. Ponnala Lakshmaya and take him into police custody. I appeal to the Governor of Andhra Pradesh. అన్నిటి మించి నేను జగిత్యాల ప్రజలకు శుభవార్త చెప్తా ఉన్నా. ఖచ్చితంగా జగిత్యాలను జిల్లా కేంద్రం చేస్తా, ఇది నా బాధ్యత అని చెప్పి మనం చేస్తా ఉన్నా.